హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మష్రూమ్ బిర్యానీ చేస్తా ఉన్నా. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పలావ్ ఆకు, బిర్యానీ చెక్క, లవంగం, యాలకుల, స్టార్ పువ్వు వేసుకొని 1 నిమిషం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. ఆనియన్ 2 టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ శుంఠి వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేయాలి. 4 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటా బాగా మెత్తపడింది. ఇప్పుడు మష్రూమ్స్ ప్యాకెట్ బాగా క్లీన్ చేసుకొని ఒకసారి 2 సార్లు బాగా కడిగేసి చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. 1 నిమిషం బాగా ఫ్రై చేయాలి. 1 నిమిషం ఇలా ఫ్రై చేస్తుంటేనే వాటర్ వస్తుంది. వాటర్ ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసులకి 4 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఎసురు తెరులుతూ ఉంది. 10 నిమిషాలు బాసుమతి బియ్యం కడిగి పెట్టాను, వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిసి ప్లేట్ మూయాలి. ఒకసారి మధ్యలో ఇలా ఒకసారి కలుపుకోవాలి. ప్లేట్ తీసేసి ప్లేట్ మూసేసి ఒక 5 నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా ఉదురుగా అన్నం చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు అలాగే వదిలేసి ప్లేట్ తీసి చూడాలి. చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.